లేరా 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 10,000 కోట్లు బాబులో రేపురా లేరా లేరా ప్రొఫెసర్ లే 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 లేరా లే లే అజయ్ సంజయ్ ఏం చేస్తున్నావు రా? నేను లేపుతున్నా బాబాయ్. ఆల్రెడీ చచ్చిపోయాడు రా. పోయిందిరా నీకు, పోయింది 10,000 కోట్లు అన్ని అన్ని. తన లవ్వర్ డాలీని కూడా సంజయ్ ఫేస్ చేయలేకపోయాడు. డాలీ డాలీ ఐఎమ్ ఫైన్. ఇప్పటికి నా కొడుకు ప్రొఫెసర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇట్స్ ఆల్ గాన్ నౌ డాలీ. నో ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్. సారీ. అగ్రిమెంట్ ప్రకారం క్యాన్సర్ పిల్ ఇంకా డెలివరీ చేయకపోవడంతో ధనుంజయ్ నుంచి మాకు ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. మేమేమో మెడిసిన్ డెలివరీ చేయలేం, అలాగని డబ్బులు తిరిగి ఇచ్చేలాం. బా ఎలారా ఈ 10,000 కోట్లతో ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం అని ఆలోచించే టైంలో కరెక్ట్ గా లడ్డూలా దొరికేవయ్యా. ఉండకూడదు నాన్న, అందుకే నీ మేనేజర్ చేతే నీ ఉద్యోగం పీకించేశా. నువ్వు రెంట్ కట్టలేక రోడ్డు మీద అలా నించున్నప్పుడు నేనే దేవుళ్ళ ప్రత్యక్షమే రెంట్ కట్టేగానే సార్ అంటూ కుక్కలా తోకొప్పుకుంటూ నిన్ను ముందు ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలా చేశావు. నువ్వు నీ ఫాదర్ అనుకుని తెగ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయావు కదా. అతను ఎవరు అనుకుంటున్నావు? మా ఇంటి పనుడు. తీసుకుపోతే దరిద్రం వదిలిపోద్ది అనుకుంటే నువ్వేమో పెద్ద హీరోలాగా వాళ్ళందరినీ కొట్టేసి మమ్మల్ని సేవ్ చేసి కథ తారుమారు చేసావు. ఈ లోపు మాకు వీసాలు వచ్చేసాయి కదా నాన్న, మరి మేము వెళ్ళిపోవాలి కదా నాన్న. ఇది నాన్న చీటింగ్ అంటే. నువ్వు పాపం ఏదేదో చీటింగ్ అనుకుని మోసపోయావు నాన్న. మరి మేము స్పెయిన్ బయలుదేరుతాం నాన్న. హలో హలో, ముఖ్యమైన విషయం, మనం ఒకసారి ఎర్రి పప్ప అని తేలిపోయాక ఎక్కువసేపు ఫోన్లో ఉండకూడదు నాన్న. నాన్న సంజయ్, కృష్ణదాస్ పోలీసులకు దొరకలేదంట. మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయా సంజయ్? మిస్ అయ్యాడు. కౌతమ్ కంగ్రాచులేషన్స్. యు ఆర్ సక్సెస్ఫుల్లీ వర్త్లెస్ పీస్ ఆఫ్ షిట్ రైట్ నౌ. అది కాదు సంజయ్. షట్ ద ఫక్ అప్. వాడి కట్టమైన వరల్డ్ టూర్లు ఇవ్వొద్దు, కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పా. వాడికి దృష్టిద్దాం, వాడితో ఆడుకుందాం. వాడికి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పానా లేదా? చెప్పానా లేదా? వాడు కానీ దొరకకపోతే I'll personally enjoy killing you all. అర్థమైందా? Yeah. Go get him. అరే ఆది, చెప్పరా. అరే అరే ఆ సంజయ్ గారు ఇంకా బతికే ఉన్నాడు రా.
ఇదంతా స్కామ్ రా. ఏం మాట్లాడుతున్నావురా? 10,000 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరికించి పడుతూ పిర్రా నన్ను. వెనక పోలీసులు పడుతున్నారు నా వెనక. పోలీసులు ఏంటి? 10,000 కోట్ల స్కామ్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదురా. ఒక్కొక్కరు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రా. అరే నాకు ఆ పొట్టిన కొడుకు చీప్ లిక్కర్ తాగే ఫేస్ చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా. వాడు బాబు ఎలా అవుతాడని. ఒక్కొక్కడు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా. అది ఎవరిది? పిన్ని. అది బొట్టు పెట్టి ఆర్తిస్తుంటే నాకు అర్థం కాలేదురా. సింబాలిక్ గా నాకు పంగనామం పెడుతుందని. పిన్ని, బాబాయ్, మర్దలు, అమ్మ అంతా ఫేక్ రా బాబు. వీళ్ళందరిలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవడాడు? ఆడు బాబాయ్ గాడు ఏం యాక్టింగ్ చేసిండ్రు. ఆడు సండే midnight 2 o'clock ఇక్కడే సంజయ్ చచ్చిపోయాడు అంటారు. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా నాకు అర్థమై సావలేదు. అరే పోలీసు వాళ్ళు ఎంబడబడుతుర్రా. విషయం ముందు కీర్తికి చెప్పావా? కీర్తికి చెప్పలేదు. అరే నీకు ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ కీర్తి హాస్టలే. నువ్వు అక్కడికి వచ్చి మేము వస్తున్నాం. ఇలా జరిగిందేంట్రా? దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యే దరిద్రాలు నీ లైఫ్ లో జరుగుతుంటాయి. పోయి ఆ దండుపాలెం ఫ్యామిలీలో పడ్డావు. దండుపాలెం కాదు, పారాసైట్ ఫ్యామిలీ. ఫోన్ చేసి కిందకి రమ్మను. కీర్తి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ సంజయ్ గారు బతికే ఉన్నాడంటే 10,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే నన్ను ఇరికించింది. నా వెనుక పోలీసులు పడుతున్నారు. కీర్తి, నేను హాస్టల్ కింద నువ్వు కిందికి రా. నన్ను హోటల్లో చూసినాకనే ఇదంతా స్టార్ట్ అయిందంట. హోటలా? వాట్? అలా చెప్పారా? నేను కదా నేను ఫస్ట్ మాల్లో చూసి సంజయ్కి పిక్ పంపించాను. చెప్పు. మళ్ళీ మిస్ అయ్యిండు. Can't you be on call for 5 minutes? చెప్పాలా వాడికి? ఫోన్ చేసి చెప్పాలా? ఎందుకు బాబు అమ్మాయి మీద అలా అరుస్తున్నా? తెలుగులో చెప్పాలా నీకు? సెల్ఫిష్. తయారైంది మొత్తం. మామూలుగా పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారా? నువ్వు ఎదురొస్తే పిల్లికి కూడా దరిద్రం పట్టేలా ఉందిరా. అరే ఏం యాక్టింగ్ చేసిందిరా అది. హైదరాబాద్ వచ్చి ఒంటరిగా బతుకుతున్న అమ్మాయి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ ఉంటది తెలుసా, ఎంత పెయిన్ ఉంటది తెలుసా అంట. దాని పెయిన్ రే, 6 కలిసి 6 ఆడుకుంటే వాలీబాల్ అంటారా? 6 కలిసి ఒక్కరితో ఆడితే నిన్ను ఏ బాల్ అంటారు నీకే తెలియాలరా. రే నాకు అర్థం కావట్లేదురా. పోలీసులు ఎంబడబడుతున్నారు. 10,000 కోట్లు అంటున్నారు. నువ్వు ఇప్పుడు 10,000 కోట్లకి నీకు సంబంధం లేదని కాదురా. నువ్వు సంజయ్ కాదని నిరూపించుకోవాలి. మేము వెళ్ళి వాడు ఫ్యామిలీ ఏం చేస్తుందో చూస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. పదరా. సంజయ్, పట్టుకో. ఆ ఇద్దరు నా కొడుకుల్ని పట్టుకో. దే ఆర్ అవర్ సోర్స్ రైట్ నౌ. బాబాయ్ ఇంటికి వెళ్ళి ఒక 10 కోట్లు కాదు, ఒక 20 కోట్లు కాదు, ఒక 100 crores క్యాష్ పంపి పెడుతూ. సంజయ్ ఏం మాట్లాడుతున్నావు? పోతే 100 కోట్లు, వస్తే 10,000 కోట్లు. అందుకని డైలాగ్ లేదు, ఎందుకంటే ఆ లైఫ్ కాబట్టి. గోస్ అంత క్యాష్.